ఇప్పుడు మీతో చెప్పండి. మాట్లాడారు కదా మైథిలి మేడం. ఓకే. మైథిలి మేడమే నాకు ఈ ప్రోడక్ట్ గురించి నాకు ఇంట్రడ్యూస్ చేశారు మేడం. ఓకే. అయితే నాకు 2020 సంవత్సరం సెప్టెంబర్ నెలలో నాకు ఒక మేజర్ యాక్సిడెంట్ జరిగింది మేడం. యాక్సిడెంట్ అవడంలో C3 C4 నాకు ఇంజూర్ అయింది స్పైనల్ లో. ఓకే. ఇంజూర్ అవడం వల్ల నాకు మొత్తం 4 లైన్స్ పనిచేయకుండా పోయిందనమాట. అంటే 2 చేతులు 2 కాళ్ళు నాకు పనిచేయవు మేడం, పనిచేయకుండా అయిపోయింది. పనిచేయకుండా ఉమ్, అయిపోయిన తర్వాత నేను 2020 నుంచి ఇప్పుడు వరకు నేను ఫిజియోథెరపీ అని అవన్నీ చేయించుకున్నాను మేడం. చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను, దగ్గర ఒక 18 lakhs వరకు నేను ఖర్చు పెట్టా. ఖర్చు ఉమ్, పెట్టిన తర్వాత నేను హోప్స్ వదిలేశాను, ఇంక ఏంటి నా పరిస్థితి ఎలా అయిపోయింది, ఇంకా నా వల్ల కాదు, నా దగ్గర డబ్బులు మొత్తం పూర్తిగా అయిపోయాయి, ఇంక నేను లాస్ట్ స్టేజ్కి వచ్చేసాను అని చాలా దిగులు చెందాను అనమాట. దిగులు చెందిన తర్వాత అప్పుడు మైథిలి ఉన్నాడు కదా మేడం, మైథిలి నాకు ఫ్రెండ్ అనమాట. తను నాకు పరిచయం అయ్యి తను ఈ ప్రోడక్ట్ గురించి నాకు ఇంట్రడ్యూస్ చేశారు. ఇంట్రడ్యూస్ చేస్తే నాకు తను చెప్పింది ఈ విధంగా ఉంటుంది, తర్వాత చాలా టెస్ట్ విలువ కలగటం లేదు. తను ఉమ్, చెప్తుంది కానీ నాకు నమ్మకం కుదరటం లేదు. ఏంటో ఇవన్నీ ఏదో కనకట్లాగా ఉంది, ఏదో మాయాజాలంలాగా ఉంది అని అనిపించింది మేడం. అయితే నాకు ఇలాగ మైథిలితో నేను మాట్లాడాను. మైథిలి, ఇది నాకు కరెక్ట్ గా వర్కౌట్ అవుతుందా అని అంటే, నువ్వు ట్రై చేయు, వర్కౌట్ 100% అవుతుంది కాబట్టి, నేను అనుభవించాను కాబట్టి నీకు చెప్తాను అని చెప్పింది తను. అయితే నాకు నరసింహ అనేసి ఒక సార్ని నాకు నా దగ్గర పంపించాడు. ఈ బోటియం గురించి నేను యూట్యూబ్ లో నాకు ఈ బోటియం అని నేను చూసుకున్నాను. అంటే నెక్స్ట్ నేను ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాను కాబట్టి నేను అన్ని చూసుకున్నాను అనమాట. నాకు ఏమైంది అంటే అప్పుడు నాకు C3 అయిపోయిన తర్వాత 2020 నుంచి ఇప్పుడు వరకు నాకు ఏంటంటే, నేను మామూలుగా లేచి కూర్చొని నుంచి లేచి నడవగలను, జస్ట్ నడవగలను, అన్ని చేసుకోగలను, నా పనులు నేను చేసుకోలేను అనమాట. నేను ఎవరి మీద డిపెండ్ అయ్యి ఉన్నాను. ఇప్పుడు నాకు ఉమ్, రైట్ హ్యాండ్ నాకు బాగా ప్రాబ్లం. ఈ రైట్ హ్యాండ్ పూర్తి లెగదు అనమాట. ఉమ్, లేకపోతే అప్పుడు తను ఇచ్చే ప్రోడక్ట్ సార్, నరసింహ సార్ వచ్చారు. నరసింహ సార్ వచ్చిన తర్వాత నాకు డెమో ఇచ్చారు. డెమో ఇచ్చి 1 మంత్ 10 days నియర్ అబౌట్ అవుతుంది. ఇచ్చిన తర్వాత నాకు ఈ ఉమ్, 1 month లో నేను ఈ ఓటీఎం ద్వారా నేను పొందుకున్న మెయిల్ ఏంటంటే, నాకు మెటబాలిజం లో నాకు రెగ్యులర్ గా నాకు మోషన్ వచ్చేది కాదు. నాకు ఎవ్రీడే మోషన్ వచ్చేది కాదు. 5 to 4 days ఒకసారి 4 days అలా వచ్చేది అనమాట. నాకు చాలా ఇబ్బంది పెట్టింది, మళ్ళీ అది మోసం రావడం కూడా చాలా ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు ఇదేమైంది అంటే, నాకు 15 days లో నాకు కంట్రోల్ అయిపోయింది. ఎవ్రీడే నాకు మోషన్ వచ్చేస్తుంది. ఎవ్రీడే నాకు మోషన్ అవుతుంది. అది కాకుండా ఉమ్, నైట్ పడుకునేటప్పుడు మేడం, యాక్చువల్ గా నేను మామూలుగా ఈ బోటి వాడక ముందు నాకు అసలు నిద్ర పట్టేది కాదు. ఉమ్, అసలు మార్నింగ్ అంటే ఎవ్రీ 20 minutes అంటే తిరుగుతుంటాం కదా, బతికిల పడుతున్నాం, అటు ఇటు బతికిల పడతాం కదా. బతికిల పడేటప్పుడు నాకు తెలివి వచ్చేస్తుంది. నాకు తెలివి వచ్చేసి నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఏంటి మాట మాడికి తెలివి వచ్చేస్తుంది, అసలు మంచి స్లీప్ ఉండేది కదా. 10 నిమిషాలు పడుకుంటే మళ్ళీ తెలివి వచ్చేస్తుండేది ఒక పక్క బతుకునేదానికి. ఇలాగ చాలా ఇబ్బంది. కానీ ఈ బోటి వాడిన తర్వాత మేడం, నేను 10:30 10:30 11 పడుకుంటాను మేడం. మళ్ళీ మార్నింగ్ 5 o'clock వరకు బోత్ డీప్ స్లీప్ అనమాట. 5 o'clock వరకు వేకప్, 5 o'clock వేకప్ అవుతుంది. అంతవరకు నాకు ఈఓటీఎం వాడిన తర్వాత మేడం నాకు ఈ విధంగా వచ్చింది. అది కాకుండా నేను చెప్పాను కదా, నేను ఉమ్, లెగలేకపోతున్నాను, నేను మెల్లిమెల్లిగా నడుస్తున్నాను అని. ఇప్పుడు ఈఓటీఎం నేను వాడక ముందు నేను ఎవరంటే సపోర్ట్ అంటే పూర్తిగా సపోర్ట్ కాదు, నాకు నేను నడిచేవాడిని, వెళ్ళేవాడిని. కానీ నాకు ఉమ్, ఒళ్ళు ఇచ్చినట్టు, ఒళ్ళంతా ఊగేటట్టు, నాకు కాన్ఫిడెన్స్ ఉండేది కదా నా వాకి మీద నాకు. ఇప్పుడు ఇది ఉమ్, వాడిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది బట్ నేను మామూలుగా నాకు ఒంటరిగా నన్ను నడిచి వెళ్ళగలుగుతున్నాను. నాకు నమ్మకం అయితే వచ్చింది మేడం. రెగ్యులర్ గా నేను వాళ్ళు ఏదైతే సజెషన్స్ ఇచ్చారో, ఈ బ్యాండ్ పెట్టుకోమన్నారు, మంచి అది పడుకోమన్నారు, తర్వాత వాటర్ రెగ్యులరైజ్ గా తాగమన్నారు, మ్యాగ్నటిజం వాటర్ రోజుకి 5 లీటర్స్ తాగమని చెప్పారు. అవంతా నేను ఫాలో అవుతున్నాను మేడం. వాళ్ళు ఏదైతే చెప్పారో ఆ విధంగా ఫాలో అవుతున్నాను. వాళ్ళు చెప్పినట్టు కూడా రిజల్ట్ కూడా నాకు బాగానే వచ్చింది మేడం. నేను నాకు అనిపిస్తుంది మేడం, దీనివల్ల నాకు ఉపయోగమే ఉంది కానీ నాకు నష్టమైతే ఏం జరగలేదు సార్. నేను ఎన్నో లక్షలు ఖర్చు పెట్టుకున్నాను కానీ నాకు తృప్తి లేదు మేడం. కానీ ఇది కొంచెం పెద్ద కాస్ట్ కూడా కాదు. 11,000 ఖర్చు పెట్టుకుని 11,000తో నేను చాలా తృప్తి పొందుతున్నాను. నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం. మార్నింగ్ కూడా నాకు నరసింహ సార్ నాకు రెగ్యులర్ గా ఫోన్ చేస్తున్నారు, మైథిలి గారి హెల్త్ వల్ల నాకు రికవర్ అవుతుందని నమ్మకం అయితే కలిగింది మేడం. अगर आपका बिजनेस